హలో దోస్తులు, ఎట్లున్నారు అందరూ? నేనైతే మస్తు ఉన్నా అనుకోండి. మళ్ళీ కొత్త వీడియో పట్టుకొని మేము ముందుకైతే వచ్చేసిన. అయితే ఈ సండే మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉండే అనమాట. దాన్ని అటెండ్ చేయడానికి మేమైతే అక్కడికి వెళ్ళిపోయినాం. అయితే ఈరోజు వీడియో మొత్తం వచ్చేసి మా చిన్న తమ్ముడు గురించి. మా చిన్న తమ్ముడు అంటే ఎవరో అనుకోకండి, మా చిన్నప్పని వాళ్ళ కొడుకు. తమ్ముడి పేరైతే నిహాన్ష్ అన్నమాట. కానీ మేమందరం అయితే నిక్ నేమ్తో హన్షు అని పిలుస్తాము. ఇక్కడ ఇస్తరాకు పట్టుకొని వడ్డిస్తా అని తిరుగుతున్నాడు. ఆ తర్వాత ఇక అట్లా కూడా కాదని బాల్ తీసుకొని కావాలని బయటికి ఇసిరేస్తుంటే మా పిన్ని మళ్ళీ లోపలికి వేసేస్తుంది. మళ్ళీ మా పిన్నితో కొద్దిసేపు ఆడుతూ అందరితో ఆడుతూ మా మమ్మీ దగ్గరికి వచ్చి అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫిషెస్తో ఆడుతూ అందరికి అన్నం తినిపిస్తూ స్వీట్స్ ఇస్తూ వాళ్ళు పసుపు పెట్టుకుంటుంటే నాకు పెట్టు నేను పెడతా అని సతాయిస్తూ కొద్దిసేపు చెవులో పువ్వు పెట్టుకొని అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి పడేస్తూ ఇక వాడు తినిపించడానికి అయితే చాలా అల్లరి చేసేసిండు. ఇక వాడు తినడానికైతే మా పిన్నిని చాలా సతాయించిండు. అయినా కూడా మేము అట్లా ఆడుకుంటా తినిపించేసినాము. వాడు తింటూ కూడా బాల్ ఆడుతున్నాడంటే అర్థం చేసుకోండి వాడికి బాల్ ఆడడం అంటే అసలు ఎంత ఇష్టమో. ఇక్కడ రెడ్ బ్యాగ్ పట్టుకొని నీదా అని అందరినీ అడుగుతూ ఎంత ఆడుకుంటున్నాడో అసలు. మళ్ళీ తీసుకెళ్ళి డైరెక్ట్ మా చిన్నమ్మమ్మకే ఇచ్చేసిండు. మళ్ళీ కవర్స్ దగ్గరికి వెళ్ళి ఇదెవరిది అని మళ్ళీ బ్యాగ్ దగ్గరకు వచ్చి ఆడుతూ మా తమ్ముడికి కూలర్తో ఆడడం అంటే చాలా ఇష్టము. అందుకని కూలర్ దగ్గరికి వెళ్ళి ఆడుతూ మా అమ్మమ్మతోని అయితే కొద్దిసేపు మాట్లాడేసి దాని పక్కకి వెళ్ళి హైడ్ అండ్ సీక్ ఆడుకుండు. మళ్ళీ దాని వెనకాలకి వెళ్ళి పికబు అని ఆడుతూ ఎంతో క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటే చాలా బాగా ఆడింది. మీకోసం లాస్ట్లో వాడి వాయిస్ ఉన్న క్లిప్స్ చిన్నవి యాడ్ చేస్తా, చూసేయండి. మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఒక డాగ్ ఉంది. అది మా తమ్ముడు హన్షుకి అయితే చాలా ఇష్టము. అది అరుస్తుంటే ఏమైందని వచ్చి చూస్తుండు. ఇక మా తమ్ముడు బండి అయితే వచ్చేసింది అనమాట. ఇక తనతో ఎంత హ్యాపీగా ఆడుతున్నాడు చూడండి మీరే. ముందుకు రమ్మంటే కావాలని వెనకాలకి వెళ్ళిపోతుండు. మా తాత వాడిని ముందుకు తీసుకొద్దామని చూస్తున్నా ముందుకు అసలు రావట్లేదు. ఇంకా దాంతోనైతే ఆట అయిపోయింది. ఇక ఆడికి లేచి వెళ్ళిపోయిండు. కొంచెంసేపు మా అమ్మమ్మ వాళ్ళందరి దగ్గర కూర్చొని ఆడుకుండు. తాత దగ్గరికి వెళ్ళేసి మాట్లాడేసి వచ్చిండు. ఇక మేము వెళ్తుంటే బయటికి వచ్చి అసలు మమ్మల్ని వెళ్ళట్లిస్తలేడు. హారన్ కొడుతున్నాడు, బ్రేక్ వేస్తున్నాడు, బండి స్టార్ట్ చేస్తున్నాడు, చాలా అల్లరి చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. చూడండి మీరే, క్లిప్స్ ఇక్కడ ఉంటాయి చూసుకోండి. బాయ్ బాయ్ చెప్పురా. అయిపోయి.